హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. లెజెండ్ మూవీలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తాడు, రాజకీయం బై బర్త్ నా బ్లడ్లోనే ఉందని. ఏపీలో ఎలక్షన్స్ ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు ఈ డైలాగ్ కొంతమంది సినిమా వాళ్ళకి సూట్ అవుతుంది. రాజకీయాల్లో అసలు ఎప్పుడూ కనబడిన వాళ్ళు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్ని చూస్తుంటే ప్యాకేజ్ వచ్చిందనే విషయం అర్థమవుతుంది అనుకోండి. ఈ కోవలో తాజాగా చేరిన నటి యాంకర్ శ్యామల. ఆమె గురించి పృథ్వీ చెప్పిన మాటలు హాట్ టాపిక్గా నిలిచాయి. యాంకర్ శ్యామల సినిమా ఈవెంట్స్కి వ్యాఖ్యాతగా చేస్తుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి గుంటనక్క, ముసలి తోడేళ్లు అని విమర్శించింది. ఆమె మాటలకి పృథ్వీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. లౌక్యంలో శ్యామల నాతో పాటు చేసింది. ఆమె పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని తిడుతుంది. వచ్చాయమ్మా, నిన్ను 5 నిమిషాల్లో పంపించేస్తా అని మాట్లాడిన అవంతి శ్రీనివాస్ని పక్కన పెట్టుకొని తిడుతుంది. పైగా విశాఖపట్నం సుందరంగా ఉందని చెబుతుంది. మరి ఈమెకి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం గురించి కొంచెం ఎక్కువ చెప్పమని అన్నారేమో. కానీ శ్యామలకి తెలియని విషయం ఏంటంటే, వైజాగ్ ప్రజలు నువ్వు కనిపిస్తే చెప్పుతో కొట్టేలా ఉన్నారనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోజా గతంలో కూడా ఓ దరిద్రుడు జైలుకి పోతే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని మాట్లాడింది. వీళ్ళ వరుసలన్నీ ఒకే రకంగా ఉంటాయి, కొంచెం కొంచెం మార్చుతుంటారంతే. నేను, నా వైఫ్, జనసేన వీర మహిళలు కలిసి ప్రతి ఏరియా తిరుగుతున్నాం. ప్రతి చోట అపరిశుభ్రత వాతావరణం, క్లీన్నెస్ అనేదే లేదు, అడుగు పెట్టే విధంగా లేదని చెప్పాడు. అలాగే నటుడు గౌతమ్ రాజ్ మీద కూడా తనదైన శైలిలో విమర్శల బాణాన్ని గుచ్చాడు. గౌతమ్ రాజు వైసీపీ కండువా కప్పుకున్నాడు. పాపం వాడికి తెలియడం లేదు, అనుభవంతో చెప్తున్నా. 10 ఏళ్లు కాపురం చేశాను. అదో టెర్రరిస్టు శిక్షణ శిబిరం. ఆ మొగుడుతో పడలేక బయటికి వచ్చాను. నువ్వు మినిస్టర్ అయిపోతావు, నీకే సినిమాటోగ్రఫీ అనేసరికి మనం ఎక్కడో ఉంటాం. అదంతా భ్రమ, ఏమీ ఉండదు. బటన్లు కూడా భ్రమే. అప్పులు చేసి బటన్లు నొక్కుతున్నారు అంటూ విమర్శలు గుప్పించాడు.